ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా పర్యటనను కుదించుకున్నారు. అయితే G7 ట్రిప్ నుంచి ఆగమేఘాలపై స్వదేశానికి తిరుగు పయనమయ్యారు. భద్రతా మండలితో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలకు సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. యుద్ధం నేపథ్యంలో టెహ్రాన్లో ఉన్న పౌరులను తక్షణమే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇప్పటికే ట్రంప్ హెచ్చరించారు. దీన్ని బట్టి చూస్తుంటే ఇరాన్పై దాడులు మరింత తీవ్రమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. అవసరమైతే అమెరికా కూడా ప్రత్యక్ష దాడులు జరిపే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఆర్కే మరింత సమాచారం అందిస్తారు. ఆర్కే, అంటే ట్రంప్ ఎప్పుడు ఎలా డెసిషన్ తీసుకుంటారో తెలియదు. ఇప్పుడు మళ్ళీ G7 సదస్సు నుంచి ఆగమేఘాల మీద వెళ్ళిపోయారు. సో ఎలాంటి అక్కడ ఉన్న వాళ్ళకి ఎలాంటివి ఉండే అవకాశం ఉంటుంది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కెనడా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పర్యటన కుదించుకున్నారు. మరి G7 సదస్సులో పాల్గొన్న ఆయన వెంటనే అమెరికాకు బయలుదేరి సమావేశమయ్యారు. అమెరికా చేరుకున్న వెంటనే భద్రతా మండలితో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు వైట్ హౌస్ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనను కుదించుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ యుద్ధం ముగించాలని ఇప్పటికే G7 సదస్సులో పాల్గొన్న నేతలందరూ కూడా పిలుపునిచ్చారు. మరోవైపు అమెరికా వచ్చిన ట్రంప్ పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. భద్రతా సలహాదారులతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. మరి అందుకు వైట్ హౌస్ సిచ్యువేషన్ రూమ్ లో సిద్ధంగా ఉండాలని భద్రతా మండలి అధికారులను ఆదేశించారు. ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతలకు సంబంధించి ట్రంప్ కీలక ప్రకటన చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఇరాన్ రాజధాని టెహరాన్ లో పౌరులను వెంటనే ఖాళీ చేయాలంటూ కూడా ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అమెరికా సైతం ప్రత్యక్ష దాడులు జరిపే అవకాశం ఉన్నట్టు సమాచారం అయితే అందుతుంది. మొత్తంగా చూసుకున్నట్టుగా అయితే ఇక అంటే ఒక ఆఫర్ కూడా ఇచ్చారు. ఒక ఆఫర్ ఇరాన్ ఇజ్రాయెల్ కి, మీరిద్దరు వెంటనే ఇమ్మీడియట్ గా యుద్ధాన్ని ఆపేస్తే మీకు ఒక మంచి ఆఫర్ ఇస్తా, బిజినెస్ ఆఫర్ అంటూ ట్రంప్ ఒక బంపర్ ఆఫర్ ని వాళ్ళు ముందు పెడుతున్నారు. మరి ఆ బంపర్ ఆఫర్ కి ఇద్దరు కూడా ముందుకు వస్తే మాత్రం కొంత మంచి పరిణామాలే అయితే జరిగే అవకాశాలే ఉన్నాయి. ప్రస్తుతానికైతే అక్కడ చాలా దారుణమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అక్కడ మొత్తంగా కూడా చూసుకున్నట్టుగా అయితే సంక్షోభ పరిస్థితి ఏర్పడింది. ఇజ్రాయెల్ ప్రధాని నెహన్యాతు అలాగే ఇరాన్ సుప్రీం లీడర్ కమోనీని హతమార్చడం ద్వారా యుద్ధాన్ని ముగించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం 4వ రోజుకి చేరింది. ఇరాన్ 370 కంటే ఎక్కువ మిసైళ్లను ఇజ్రాయెల్ పై ప్రయోగించింది. మరి 14 మందిని హతమార్చింది. ఇజ్రాయెల్ ప్రతిస్పందన దాడుల్లో 224 మంది చనిపోయారు. వాళ్ళు కీలకంగా సైనికులు ఎక్కువ ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ కమోనీని హతమార్చడం ద్వారా యుద్ధాన్ని ముగించవచ్చని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అభిప్రాయపడుతున్నారు. మరి ఇజ్రాయెల్ కమోనీని హతమార్చే ఆపరేషన్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఆపరేషన్ కు వీటో ఓటు హక్కు ఉపయోగించాలని ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ట్రంప్ తన నిర్ణయాన్ని స్వయంగా ప్రకటించలేదు, కానీ ఆయన తరఫు ఉన్న అధికారులు మాత్రం ఈ విషయం చెబుతున్నారు. కానీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ వీటోపై స్పందిస్తూ ఇజ్రాయెల్ అవసరమైన చర్యలు తీసుకుంటుందని చెప్పేసి కూడా ఆయన పేర్కొన్నారు. మరి అంతర్జాతీయ సమాజం కూడా దీనికి టోటల్ గా కూడా అడ్డుపడుతుంది, యుద్ధాన్ని వెంటనే ఆపాలని చెప్తుంది. G7 సమావేశంలో కెనడాలో జరిగిన సమావేశంలో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మధ్య ఉద్రిక్తతను తగ్గించేందుకు కృషి చేయాలని సభ్య దేశాలనే నిర్ణయించాయి. రష్యా ఇరాన్ స్వీయ రక్షణ హక్కును ప్రస్తావించాయి. మరి యూరోపియన్ దేశాలు తమ పౌరులు ఈ ప్రాంతం నుంచి తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గాజా ప్రాంతంలో మానవతా సంక్షోభం కూడా తీవ్రంగా మారిందని అమెరికా వద్దన్నా కూడా నెతన్యాహు ఈ ప్లాన్ అమలు చేస్తారా లేదా అనేది చూడాలి. ఏదేమైనా సరే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపడానికి అమెరికా విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే బంపర్ ఆఫర్ ను కూడా ఇచ్చింది. మరి చూడాలి ఏ రకంగా జరుగుతుంది అనేది. ప్రస్తుతానికి భారత ప్రధాని మోడీ కూడా G7 సదస్సులో పాల్గొన్నారు. ఆయన కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది. మరి భారత్ మాత్రం ఇజ్రాయెల్ వెంటే ఉంటుంది, ఇజ్రాయెల్ కి అండగానే ఉండే అవకాశం కనిపిస్తుంది. రైట్ రామకృష్ణ.